బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండి పనికిరాని మాటలంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. దొంగ నోట్లను ముద్రించారని అంటున్న సంజయ్ అప్పుడు కర్ణాటకలో బీజేపీ సర్కారు ఉందన్న విషయం మర్చిపోతే ఎలా అన్నారు. కాంగ్రెస్ తో తమకు వైరం కొనసాగుతుందని అంటున్న కేటీఆర్ దక్షిణాదికి అన్యాయం చేసేందుకు బీజేపీ చూస్తోందని విమర్శించారు. బీజేపీ నమ్మడానికి లేదని ఆ కుట్రలను ఎండగడతామని అంటున్న కేటీఆర్ తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అన్యాయం జరుగుతుంది డీలిమిటేషన్ వల్ల అని నిన్న చెన్నైలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని వచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. మనతో ఉన్నారు కేటీఆర్. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, చెన్నై మీటింగ్ విశేషాలు ఏంటి? ఓవరాల్ గా భారతదేశంలో ఎక్కడెక్కడైతే బీజేపీకి ప్రాబల్యం లేదో, ఎక్కడెక్కడైతే బీజేపీ భవిష్యత్తులో మళ్లీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే కోణంలో తమకు బలం ఉందో అక్కడనే సీట్లు పెంచుకునే ఒక కుట్ర చేస్తా ఉన్నది. ఆ ప్రాసెస్ లోనే మేము దాదాపుగా 8-9 నెలల నుంచే డీలిమిటేషన్ వల్ల భవిష్యత్తులో తెలంగాణకు జరగబోయే అన్యాయం, దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు జరగబోయే అన్యాయం గురించి గొంతు విప్పినాము, గొంతు ఎత్తి మాట్లాడుతూ ఉన్నాం. తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఎంకే స్టాలిన్ గారు మా పార్టీకి ప్రత్యేకంగా వారి సీనియర్ మినిస్టర్ని ఆహ్వానం పంపి మీరు కూడా పాల్గొనాలి అంటే మేము కూడా పోయినప్పుడు చాలా విస్పష్టంగా చెప్పింది ఏమంటే, భారతదేశ జనాభా పెరిగింది కానీ భారతదేశంలో కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్, ఒడిశా, పంజాబ్ లాంటి రాష్ట్రాలు ఏవైతే నియంత్రణ పాటించినాయో అక్కడ జనాభా తగ్గింది. ఇవాళ భారత ప్రభుత్వ మార్గనిర్దేశనాల అనుసారం మరి జనాభా నియంత్రణ పాటించిన వాళ్ళకేమో శిక్ష విధించి గొంతు నొక్కుతాం, మీ సంఖ్య తగ్గిస్తామంటే ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. పెంచేది ఉంటే అందరికి సీట్లు సమానంగా పెంచండి, లేదా బంద్ చేయండి. ఏ ప్రతిపాదన చేశారు? 1976 అని అదని ఇదని రకరకాల ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. దీని ప్రకారం చేయాలని మీరే ప్రతిపాదన చేశారు. మేమేమన్నామంటే అసలు డీలిమిటేషన్ అనేది ఎందుకు చేస్తారు? జనాభా పెరిగింది కాబట్టి రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ప్రజల రిప్రజెంటేషన్ ఉండాలి కాబట్టి చేస్తారు. మేమేమంటున్నామంటే ఇవాళ నిజంగా కూడా ప్రజలు డైరెక్ట్ గా ఎవరి దగ్గర పోతారు? మొదలు ఏమైనా సమస్య వస్తే ఎమ్మెల్యే దగ్గరికి పోతారు, స్థానిక కార్పొరేటర్ దగ్గర పోతారు, లేదా స్థానిక చైర్మన్ దగ్గర పోతారు. పెంచాలనుకుంటే రాష్ట్రాల పరిధిలో అసెంబ్లీలో సీట్లు పెంచండి, కానీ పార్లమెంటు సంఖ్య ముబ్బడిగా మీరు పెంచి ఫెడరల్ బ్యాలెన్స్ దెబ్బతీసే విధంగా మీ వ్యవహారం ఉంటే, ఒక్క జనాభా మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటే నష్టమైతుంది. దీనివల్ల దక్షిణాది నష్టపోతుంది. రేపటి రోజున భారత ప్రభుత్వ ఏర్పాటులో మా పాత్రనే లేకుండా పోతుంది. ఇది అన్యాయం అని చెప్పి బీజేపీ ఏమో సమాఖ్య స్ఫూర్తి గురించి మీరు మాట్లాడుతుంటే, నిన్న చెన్నైలో జరిగిన మీటింగ్ చెంబల్ లోయ దొంగల ముఠా మీటింగ్ అని చెప్పేసి బీజేపీ నేతలు అంటున్నారు. దానిపై కొంతమంది వెధవలు మొరుగుతూనే ఉంటారు, వాళ్ళకేం చెప్పలేము. ఆ విధవ మొరిగే వాళ్ళకి సబ్జెక్ట్ ఉండదు, ఏదో వాగుతారు. మొత్తం దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందంటే మాట్లాడే తెలివిలేని సన్నాసులకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకటి, ఈ రోజు బండి సంజయ్ మాట్లాడుతూ గత 2023 ఎన్నికల్లో మీరు ఎన్నికల కంటే ముందు బీదర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టి మరి దొంగ నోట్లను ముద్రించారు. బీఆర్ఎస్ అగ్రనేత ఒకరు ఆ నోట్లనే తీసుకొచ్చి ఇక్కడ పంచారు అని చెప్పేసి చాలా ఒక సంచలన ఆరోపణ అయితే మీ మీద చేశారు, బీఆర్ఎస్ పార్టీ మీద. పోలీసులు ఆపారని కూడా. దానిపై మీరేమంటారు? బండి సంజయ్ అంటే ఆయన ఇలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అనుకుంటా. ఆయనకు దమ్ముంటే ఏందో విషయం ఏందో బయట పెట్టమని మాట్లాడమని రాదు. ఎందుకు ఈ గాసిప్స్, ఎందుకు పనికి మాలిన డైలాగులు ఎందుకు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి నువ్వు. ఆ రోజు అక్కడ ఉన్నది కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్. మరి దొంగలు ఎవరో నువ్వే బయట పెట్టు, ఎవరిదో ఆ ప్రింటింగ్ ప్రెస్ నువ్వే చెప్పు. విచారణ ఏమైనా కోరుతున్నారా ఈ దొంగ నోట్ల ఆరోపణ? ఈ సన్నాసి మాటలు, పనికి మాలిన ఫాల్తు ముచ్చట్లు తప్ప కరీంనగర్ కు ఒక బడి తెచ్చే ముఖం లేదు, ఒక కళాశాల తెచ్చే ముఖం లేదు, సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తెచ్చే ముఖం లేదు, కనీసం ఒక మంచి పని చేస్తే చెప్పుకోనికి తెలివి లేదు. మంత్రి అయినాక కూడా ఎన్ని రోజులు ఇదే మొరుగుడు, ఇదే పిచ్చి మాటలు. సీఎం ఏమో మాకు దక్షిణాదికి 33% ఇవ్వండి, డీలిమిటేషన్ జరిగితే మాకు దక్షిణాదికి 33% ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? 33% అనేది ఆయన ఏదో యథాలాపంగా చెప్పారు తప్ప దానికి ఒక నిర్దిష్టమైన వాదన వినిపించలేదు. మేం చెప్పింది ఏంటంటే, భారతదేశం యొక్క జనాభాలో 19% ఉన్నప్పటికీ దక్షిణ భారతదేశం 36% జీడీపీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఒక జనాభా మాత్రమే కాదు, దేశ అభివృద్ధిలో మా భాగస్వామ్యాన్ని కూడా మీరు ఒక ప్రాతిపదికగా తీసుకున్నట్టయితే మాకు 36% సీట్లు ఇస్తారా మీరని అడిగినాం. ఇది మాకు కూడా తెలుసు. అల్టిమేట్ గా అందరం భారతీయులమే. భారతీయుల మొదలు తర్వాతనే దక్షిణాది వాళ్ళం, ఆ తర్వాత తెలుగు వాళ్ళం, ఆ తర్వాత తెలంగాణ వాళ్ళం, ఇవన్నీ ఉంటాయి. వాస్తవం ఏంది అంటే, ఇవాళ మంచిగా పనిచేసే వాళ్ళనేమో గొంతు నొక్కుతాం, మంచిగా పనిచేసిన రాష్ట్రాల గొంతు పిసికేస్తాం, వాళ్ళ ప్రాతినిధ్యం తగ్గిస్తాం. ఉత్తర భారతదేశం మాకు ఎక్కడైతే బీజేపీకి పట్టుందో అక్కడ పెంచుకుంటాం. కాబట్టి భవిష్యత్తులో శాశ్వతంగా మేమే ఉంటామంటే ఇది ఒప్పుకోం. మేమేమంటున్నాం, ఎట్లుందో గట్ల మెయింటైన్ చేయండి. మీరు బీజేపీకి పనికొచ్చే పనులు మాత్రమే చేస్తారు, మీ మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే
గతంలో తెలంగాణలో ఆంధ్రాలో అసెంబ్లీ సీట్లు పెంచాలని కేంద్ర పార్లమెంట్ చట్టం చేసింది. ఆ పార్లమెంట్ చట్టాన్నేమో ఆమోదించే ముఖం ఈ ప్రభుత్వానికి లేదు. ఏం చేసిండ్రు వాళ్ళు? డీలిమిటేషన్ ప్రకారం మనకు అసెంబ్లీ పెంచాలంటే పెంచరు, కానీ ఎక్కడ పెంచుతారు? అస్సాంలో పెంచుతారు, జమ్మూ కాశ్మీర్లో పెంచుతారు. తెలంగాణలో ఆంధ్రాలో ఎందుకు పెంచాం? ఎందుకంటే ఇక్కడ బీజేపీ లేదు కాబట్టి. అందుకే మేము బీజేపీని నమ్ముతలేము, వాళ్ళని అందుకే ఈ రకంగా నిలదీస్తాం. అంటే వాళ్ళు ఏమంటున్నారు? ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం లాగా మీరు డీలిమిటేషన్ అసలు విధి విధానాలు ఖరారు కాలేదని వాళ్ళు అంటున్నారు. ఒకవైపు బీజేపీ యొక్క దొంగ బుద్ధులు మాకు తెలుసు కాబట్టి, మరి ఆలు లేదు చూలు లేకపోతే కొత్త పార్లమెంట్ కట్టినప్పుడు అందులో 888 సభ్యులు ఎందుకు, సీట్లు ఎందుకు పెట్టినావు? నిజంగానే నీకు ఆ ఉద్దేశం లేకపోతే కొత్త పార్లమెంట్ లో 2026లో ఎట్లాగూ ఆ టైం వస్తుందని మీకు తెలుసు. మరి చట్టం సవరించు, రాజ్యాంగం సవరించు, చెప్పు మళ్ళీ ఒక 25 ఏళ్లు పెంచమని చెప్పు. మరి నీకు నీ ఆలోచనలే లేకపోతే, ఆలు లేకపోతే చూలు లేకపోతే, మరి ఎందుకు 888 లోక్సభ సభ్యుల కోసం, 300 పైచిలకు రాజ్యసభ సభ్యుల కోసం పార్లమెంట్ కట్టి చెప్పాలి కదా. మరి బీజేపీ నేతలు పనికి మాలిన మాటలు అనడం మానేసి పనికొచ్చే చర్యలు చేపట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.